కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మంత్రి పదవి నాకు వద్దని చెప్పలేదు, కావాలని నేను అధిష్టానాన్ని అడగలేదన్నారు. క్రమశిక్షణ గల బీజేపీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ లాంటిది కాదు బీజేపీ అన్నారు. నాకు మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నేను నిర్వహిస్తా. రైతును రారాజును చేయడమే నరేంద్ర మోదీ లక్ష్యం. 11 ఏళ్లలో రైతుల కోసం 71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మోదీనే అని బండి సంజయ్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ 4 నాయకులు కానీ పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరికి ఏ పని చెప్పాలి అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మేము పదవుల కోసం కానీ వీటి కోసం కానీ ఎప్పుడు పాకారము. పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఏం చేయాలని. కాబట్టి పార్టీ దగ్గరకు పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం ఎవరు కూడా చేయం. పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం. పార్టీ ఏది చెప్తే అది చేసేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా దాని మంచిగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇటువంటి రాయకండి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు. మా పార్టీ అందరు కలిసి సమిష్టిని తీసుకుంటారు, సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరికి ఏది ఉండాలో ఏది ఇవ్వాలో ఆలోచిస్తారు. మరి దాన్ని మేము శిరస వహిస్తాం, కమిట్మెంట్ గల కార్యకర్తలు శిరస వహిస్తాం. కాబట్టి ఇటువంటి తప్పు. ఉప్పల్ రామంతపూర్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలో మన్నెగూడలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల అప్పులు చేసి ప్రజలపై మోపిందన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ రేషన్ కార్డులను అందిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందిస్తున్నామన్నారు. తెలంగాణ సంపదంతా పేదవాళ్ళకు పంచుతామని ఆ రోజు 10 సంవత్సరాల కింద మేము తెలంగాణ ఇస్తే తెలంగాణ సంపద పంచకపోగా అప్పులే లేని తెలంగాణలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మనం నెత్తి మీద పెట్టి మనం ఆగం చేసినటువంటి గడిచిన 10 సంవత్సరాలు పాలించిన దుర్మార్గులు మనకి కష్టాలు తెచ్చిపెట్టిపోయినారు. అప్పులు ఒకరు కట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇంకొకరికి ఇవ్వాలి. ఇవన్నీ కలిస్తేనే ప్రభుత్వం ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటుందో ఆ లక్ష్యం చేరడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం ఏదైతే మాటలు చెప్పినామో చేయకుండా ఉండలేము. కాబట్టి కొద్దిగా 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు,
అన్ని అందిద్దామనేటువంటి మాటనే ముందుకు తీసుకెళ్తున్నామనేటువంటి సంగతి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మన తుర్కాయంజాల మున్సిపాలిటీ ఉంది. ఈ రోజు వచ్చినటువంటి మన దరఖాస్తులు 6,254 ప్రజా పాలనలో వస్తే మీ సేవ ద్వారా 1,725 వచ్చినాయి. మొత్తం 7,979 అంటే 8,000 మందికి రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్న సందర్భంలో ఇప్పటికే మనం 7,455 రేషన్ కార్డును మనం మంజూరు చేసినాం. ఇంకా ఒక 524 మందికి బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు 4, 5, 6, 7 తేదీన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని జాగృతి విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జాగృతి విద్యార్థి నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ బిల్లు సాధన కోసం 42 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తే 23,000 పైచిలకు బీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారని, కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దాటి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆ బిల్లుపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. 2 ఉభయ సభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి జాగృతి అధ్యక్షురాలు కవిత పాత్ర కీలకమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బిల్లును ఆమోదింపచేయాలని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే 42 గంటల నిరాహార దీక్షకు బీసీ నాయకులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నది. మొట్టమొదటిసారిగా అసలు కులగణన చేయకుండానే మరి స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ పార్టీ ప్రయత్నించింది. దాన్ని కవితక్క గారు అడ్డుకొని మరి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కులగణన చేపించారు. అటు తర్వాత డెడికేషన్ కమిషన్ని కూడా కవితక్క గారి యొక్క ఒత్తిడితోనే ఈ ప్రభుత్వం వేసింది. అసెంబ్లీలో మరి బిల్లులు కాకుండా తీర్మానం చేస్తామని చెప్పారు. బీసీల రిజర్వేషన్కి సంబంధించి తీర్మానం కాదు బిల్లులు చేయాలి చట్ట ప్రకారం అని చెప్పి అక్కగారు పోరాటానికి తలొంచిన ప్రభుత్వం బిల్లులను ఆమోదించి ఉభయ సభలలో ఈరోజు గవర్నర్ దగ్గరికి పంపిరు. గవర్నరు మరి దాన్ని రాష్ట్రపతి కాడికి పంపడం జరిగింది. ఈ బీసీలకు సంబంధించి గత 15 నెలలుగా కవితక్క గారు మరి అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఈ రేవంత్ రెడ్డి ఈ బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మరి దరిదాపు ఒక 15 సార్లు ఢిల్లీకి పోయిండు, కానీ ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గరికి అసలుకి ఈ విషయాన్ని ప్రస్తావించడానికి వెళ్ళలేదు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మరి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోయి రాష్ట్రపతి మీద ఒత్తిడి తెచ్చి మరి ప్రభుత్వం చేత ఈ బిల్లులను ఆమోదించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు జరగబోయేటటువంటి కవితక్క గారి 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా బీసీ సంఘాలుగా మేమంతా మద్దతు తెలుపుతా ఉన్నాం. సమస్త తెలంగాణ బీసీ ప్రజానీకానికి మా విజ్ఞప్తి ఏంటంటే అక్కగారి యొక్క దీక్షకు వచ్చి సంఘీభావం చెప్పి మన హక్కులు సాధించుకోవడంలో మన వంతు పాత్రను పోషించాలి అని చెప్పి మేము నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఉన్న జ్యేష్ఠ విల్లాస్లో నివసించే అద్దెదారులపై సొసైటీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అద్దెదారులను బెదిరిస్తూ ప్రైవేట్ బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే విల్లాలో నివసించే దేశ్కాంత్ రెడ్డి అనే ఓ అద్దెదారుడు ఇంటి కరెంటును తరచుగా కట్ చేయడం, అతని పని మనుషులను ఇంట్లోకి రాకుండా గేటు వద్దనే సొసైటీ సభ్యులు పెట్టించి సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకోవడం వంటి అంశాలపై సొసైటీ సభ్యులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సొసైటీ సెక్రటరీ విక్రాంత్ అద్దెదారుడు దేశ్కాంత్ రెడ్డిపై మీడియా ముందే బూతులు తిడుతూ దారికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కమర్షియల్ మీటర్లు ఉండాల్సిన చోట రెసిడెన్షియల్ మీటర్లు పెట్టి పెద్ద ఎత్తున విద్యుత్ దొంగతనానికి పాల్పడుతున్నారని
దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతుందని ఆరోపణలున్నాయి. విల్లా వెనుక వైపు ఉన్న 1 ఎకరం చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసి అక్కడ స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారని బాధితులు తెలిపారు. అట్లా మాకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఉన్నాయంటే ఓనర్కి వీళ్ళకి ప్రాబ్లం, నాకు ఆయనకి వ్యక్తిగతంగా ఓనర్కి, బిల్డర్కి, వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో ఏంటంటే వాళ్ళు ఒక దొంగ సొసైటీ ఫామ్ చేసుకున్నారు. ఆ సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు మొత్తం ఇట్లా ఏది కంట్రోల్ తీసుకున్నారు. బిల్డర్ నుంచి, ఓనర్ నుంచి తీసుకున్నారు. తీసుకుంటే కూడా ఓనర్ యూఎస్లో ఉంటాడు, మాకు రెంట్కి ఇచ్చినాడు. నాలాగా చాలామంది రెంట్స్కి ఇచ్చినారు. ఇస్తే మా టెనెంట్స్ అందరినీ సఫర్ చేస్తారు. ఏమని సఫర్ చేస్తారు? కరెంట్ బంద్ చేస్తారు. ఏమనంటే ఓనర్ మెయింటెనెన్స్ కట్టట్లేదు అంటాడు. ఓనర్ ఏమంటాడు, అరే నాది 40% నేను నా బిల్లుని కట్టేస్తా, వాళ్ళ బిల్లులు కట్టుకోనికి ఏమైందని ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు, ఆయన మెయింటెనెన్స్ ఆయన పెట్టుకున్నాడు, వీళ్ళ మెయింటెనెన్స్ వీళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మొన్న రీసెంట్గా కోర్టుకు పోతే స్టే ఆర్డర్ వచ్చింది, స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. ఎట్లుందో అట్లా బోత్ పార్టీస్ మెయింటైన్. ఇది ఉన్న క్రమంలో మళ్ళీ ఇవాళ లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్ కాడ మమ్మల్ని అందరిని ఆపుతున్నారు. వస్తుంటే నేను రెంట్ కడుతున్నా, నన్ను గేట్ కాడ ఆపితే ఎట్లుంటుందన్న? ఎవరైనా రెంట్ కడుతున్నా నన్నే కాదు అందరి టెనెంట్స్ని ఆపుతున్నారు. అంటే నేను ఏంది పోయేదని నేను లోపలికి అంటే గేట్ కాడ న్యూసెన్స్, అంటే పవర్ బంద్ చేస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ కనెక్షన్ ఏంటంటే ఇది ఓసీ లేకుండా రెసిడెన్షియల్ కమర్షియల్ అది ఉంటుంది. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ఏముంటుంది, మీకు కమర్షియల్ మీటర్ ఇస్తాడు. సో ఆ గొడవలు ఓనర్ వర్సెస్ బయ్యర్స్ నడుస్తున్నాయి, బిల్డర్స్ వర్సెస్ నడుస్తున్నాయి. వాళ్ళకి మధ్యలో కేసులు ఉన్నాయి. మా టెనెంట్స్ని అంటే మా దగ్గరకు వచ్చి మెయింటెనెన్స్ అంటారు, గేట్ కాడ న్యూసెన్స్ అంటారు. ఈ న్యూసెన్స్ రన్ అవుతున్నాయని చెప్పి ఓనర్ ఏం చేసాడు, నేనే పెద్ద మనిషి, బయట కూడా కాదు ఎవరో, ఓనర్కి వీళ్ళని కూర్చోబెట్టి మీ ఇస్సా మీకున్నది, ప్రశాంతత కావాలి మాకు, మీ ఇస్సా మీకున్నది, మీ ఇస్సా మీకున్నది, 40-60 లెక్కల ఆయన మెయింటెనెన్స్ ఆయన కట్టుకుంటాడు, మీ మెయింటెనెన్స్ మీరు కట్టుకోనని. ఇది పద్ధతే కదా, ఆయన షేర్ ఆయన కట్టుకుంటాడు. అంటే వీళ్ళు సొసైటీ అని ఫామ్ చేసుకున్నారు. సొసైటీ ఎప్పుడు ఫామ్ చేసుకుంటారు? బిల్డరు ఓనర్ కంప్లీట్గా క్లియర్ చేసి బయ్యర్స్ కప్ప చెప్తే. చాందనగుట్టలో ఉన్న మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వారిచే 11వ తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ 2025 టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మల్క కుమరయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అండ్ రంగారెడ్డి అసోసియేషన్ conducting the competition for all the students, and it is a very good event, and I wish congratulate Mahavir Group supporting this event from last 20 years, and school management also encouraging and giving all the accommodation and for the players, and also thank Telangana Table Tennis Association to conducting this game, and I also wish them all the success and all the participants, students. I also heard from this organization and Mahavir Group support. All these years they have been given free accommodation to all the outstation players and free lunch, breakfast and also high tea, and if the matches are late they will also give dinner, and all those things they have been given right from day one, and this is the only tournament they sponsor completely, including the prize money. We are giving prize money of 1,88,000 in all the events. Apart from this, they also sponsor Rangareddy team. They have a Rangareddy district team, and then they also sponsor that team in inter-district championships. So in that they have passed all those referees who are officiating here. So this roughly about 8 tables we have. On that each umpire would be doing roughly about 30 to 40 matches in a day. So this is what exactly is happening, and then in addition to that, just as our secretary has shared, in all put together we will be conducting about 7 to 8 tournament and 1 additional state championship. See, especially I would like to mention about the table tennis game. Table tennis game is a tough game. Mostly people think the moment they see table is small, bat is also very small, ball is equally small. So it is very easy to play, but it is a very difficult game. You should know that it is the fastest game in the world. Engineering college in Telangana state is organizing this big tournament. No other college is organizing this type of tournament. Only our college, Mahavir Group of Institutions, under the chairmanship of late Samreddy Sudarshan Reddy, after that
Surendra Reddy, Secretary, Mahavir Group of Institutions, and Joint Secretary Dhananjay Reddy, and the management supporting us for conducting this tournament in a peaceful manner. బిఫోర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉండేది, ఇప్పుడు స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా మన కాలేజ్లో కండక్ట్ అవుతున్నాయి. సో 10 మ్యాచెస్ ఎట్ ఎ టైం ఆడడానికి మన దగ్గరే ఉంది. అండ్ వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అకామిడేషన్ చేసే అంత కెపాసిటీ ఉంది ఇక్కడ. వీ విల్ ప్రొవైడ్ లంచ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఈ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి మీరు వచ్చి ఒక 3 days ఉండి స్పెండ్ చేసి ఒక ప్లెజెంట్ ఫ్రెష్ మైండ్తో ఆడడం కూడా ఒక ప్లేయర్కి చాలా ఇంపార్టెంట్. జూలై 29న ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఐటీలో పనిచేసే అతను వాళ్ళ కొలీగ్తో మాట్లాడుతుండగా బెదిరింపులకు గురి చేశారని, అసభ్య పదజాలంతో దూషిస్తూ వీడియోస్ తీస్తూ బెదిరింపులకు గురి చేశారని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫోటో ఆధారంగా నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. మహమ్మద్ రహీల్ అనే నిందితుడిని గుర్తించామని తెలిపారు. సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసం వీడియోలు తీశారు. నిందితుడిపై ఐటీ యాక్ట్ సెక్షన్ నమోదు చేశాం. ఇలాంటి నేరాలు ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదని డీసీపీ తెలిపారు. కమ్యూనల్ గానే ఒప్పించాడు వాళ్ళు, అసలు కొలీగ్స్ అంతే అండి, ఏమీ లేదు పాపం. కేవలం హిజాబ్ వేసుకొని నువ్వు వేరే మతానికి చెందిన అతనితో ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు ఉంటున్నావు అనే విషయంతో అతను అక్కడక్కడ జరుగుతున్నాయి. అయితే ఇట్ ఈస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. ఒకవేళ ఇఫ్ హీ వాంట్స్ టు రిపోర్ట్ యూ కెన్ రిపోర్ట్ ఇట్ టు ది పోలీస్. అంతే తప్పితే ఆయన చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళని ఆపి, వాళ్ళని బెదిరించి, తిట్టి, కొట్టి, వాళ్ళ కన్సెంట్ లేకుండా వీడియో తీసి షేర్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ విచ్ ఎవర్ రిలీజియన్ ఇట్ ఈస్, విచ్ ఎవర్ రిలీజియన్ ద పర్సన్ బిలాంగ్స్. సో దట్ వే హీ హెస్ డన్ అ క్రైమ్. ఇన్స్టా అండ్ ఎక్స్ ఆల్సో. ప్రస్తుతానికి ఒక్కరే అరెస్ట్. ఇతనే వీడియో తీశాడు, ఒక్కడే ఉన్నాడు, ఇతనే వీడియో తీశాడు. ఆ వీడియో పోస్ట్ చేశాక ఇంకా రెండు వైపులా కామెంట్స్ పెట్టుకోవడం, తిట్టుకోవడం కూడా జరుగుతుంది. అందుకే మనము మతపరమైన విషయాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ కన్సర్న్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. అది కేవలము అక్కడ అతను ఒక్కడే ఉన్నాడు. కొంచెం ఈ మధ్య ఇఫ్ యూ అబ్జర్వ్డ్ ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్లో మనం కొంచెం లేట్ నైట్ అవర్స్లో ఇంతకుముందు ప్రజలు ఉండేవాళ్ళు, బట్ నౌ దీస్ డేస్ వీఆర్ క్లియరింగ్ ఆఫ్ ద పబ్లిక్. సో ఆ టైంలో ఏమైందంటే ఎక్కువ మంది ఎవరు లేరు. ఉండుంటే బోత్ సైడ్స్ ఆఫ్ ది కమ్యూనిటీస్ వుడ్ హ్యావ్ గ్యాదర్డ్ అండ్ ఇట్ వుడ్ హ్యావ్ లెడ్ టు కమ్యూనల్ టెన్షన్స్, కమ్యూనల్ ఇష్యూస్. లక్కీగా ఆ టైంలో వీళ్ళిద్దరూ ఇంకా ఎవరో చాలా తక్కువ మంది ఉండడం వల్ల అది అప్పటికి అవ్వలేదు. కానీ తర్వాత సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో వేరే స్టేట్ లో జరిగింది కూడా ఇక్కడ హైదరాబాద్ లో జరిగినట్లు కొన్ని పోస్ట్ చేస్తాం. అవును, ఎర్లీ మార్నింగ్ 3